ఇంకొకటి లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ లో జాయిన్ అయ్యే పిల్లలకు కంపేర్ విత్ ఇంటర్ ద్వారా బీటెక్ వచ్చే పిల్లలతో పోలిస్తే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ లో ఓన్లీ జనరల్ సబ్జెక్టులే చదువుకుంటాం, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బట్ అట్లా కాదు, డిప్లొమాలోకి వచ్చేసరికి 3 years కోర్సులో కంప్లీట్ గా వాళ్ళు బేసిక్స్ ఆఫ్ వాళ్ళ డిపార్ట్మెంట్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ తీసుకుంటే డిప్లొమా 3 years, డిప్లొమా ట్రిపుల్ చదువుతాడు. ఈ 3 years లో అతను బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్స్ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎవ్రీథింగ్ ఆయన నేర్చుకుంటాడు. నెక్స్ట్ అదే డిప్లొమా స్టూడెంట్ బీటెక్ ఎలక్ట్రికల్ లోకి రాగానే అతనికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, డిప్లొమాలో మీరు ట్రిపుల్ చదివినా, మెకానికల్ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, ఎలక్ట్రానిక్స్ చదివినా, సివిల్ చదివినా, బోర్డ్ ఆఫ్ SBTET ఒక వీళ్ళకి వెసులుబాటు ఒకటి ఇచ్చింది. నీకు ఒకవేళ ఈ రోజు సాఫ్ట్వేర్ లో జాబులు ఎక్కువ ఉన్నాయి, నేను ఐ వాంట్ టు గో టు CSC ఇన్ బీటెక్ అనుకుంటే డైరెక్ట్ గా మీరు బీటెక్ CSC లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు.